అది అది ఫైనలీ సుబ్బారావుని చూశాను. అతనే సుబ్బారావు, అతను ట్రైన్ డ్రైవర్. సో త్వరగా నెక్స్ట్ స్టేషన్ దగ్గరికి ఉన్నాడు. మనం త్వరగా వెళ్ళి నేనైతే బైక్ నేర్చుకున్నాను. ఫైనలీ నేనైతే పడకుండా బైక్ వెళ్తున్నాను ఫాస్ట్గా. సో లెట్స్ గో నెక్స్ట్ స్టేషన్. తను ఫైనలీ నేను సుబ్బారావు చూశాను తన ఫేస్ని. నన్ను నమ్మడిగా నేను రియల్గా చూశాను. ఓ మై గాడ్, వీడు ఎందుకు ఇంత ఫాస్ట్ వెళ్తున్నాడు? పాట అంతా వెళ్ళిపోవాలి. నేను ఫ్రెండ్ వెళ్ళకూడదు. అదో నీ సుబ్బారావు కనబడ్డాడు. మీకు కనబడలేదంటే చెప్పండి. క్లియర్గా చూపించాక నాకు దగ్గర ప్రూఫ్ కూడా లేదు. ఫాస్ట్గా నెక్స్ట్ స్టేషన్కి మన బైక్ ఇంకా ఫాస్ట్గా ఉంది. అరే ఈ మోడల్ చూడలేదు వాడు అసలు. ఇక్కడ బైక్ వెళ్ళిందని అనుకోలేదు. వేస్ట్ అని కొట్టుకుంది వాడు. ఫేస్ట్ ఫాస్ట్ మంచిగా వేస్ట్. చూడండి ఎంత ఫాస్ట్ కానీ చాలా కొంచెం ఫాస్ట్ వస్తుంది. ఆ ఫేవరెట్ బైక్ మోడల్ అని తెలియదు. దాంతోనే రేస్ పెట్టుకుంటాడు. దాంతోనే ఫేవరెట్ తెలిస్తే ఇంకా రేస్ పెట్టుకోవడం కూడా. ఓకే గైస్, నెక్స్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇది ఊరే కదా? కాదు కాదు, స్టేషన్ మన ఊరే. ఇది నెక్స్ట్ కాలనీ. ఇది కాలనీలకి తిరుగుతుందా? ఇది నెక్స్ట్ కాలనీ మన పక్కూరు కాలనీ. పక్కూరికి వచ్చే ఏదో ఒకటి. ఎవరే పార్క్ చేయి. ఓ షిట్, కమాన్ గైస్ కమాన్. ట్రైన్తో కంట్రోల్ చేయొచ్చు కదా. పడుస్తున్నాడు. ట్రైన్తో కంట్రోల్ చేద్దాం. ఇంజిన్ ఆఫ్ చేస్తే బ్రేక్ వేద్దామా? ఓకే, ఇప్పుడు వస్తున్నాడు. వచ్చేసాడు గైస్. ఆపేద్దాం. ఇక్కడ కొడుతుంది నాకు కవసకి. ఏం చేసావురా సుబ్బారావు? కవసకి ఇక్కడ ల్యాండ్ చేస్తాడు. ఎన్ని ముందుకెళ్ళరా రే, ప్లీజ్ రా. నేను కవసకి రా. అరే రే ముందుకెళ్ళరా. హలో అరే అయ్యో, గుండె పగిలిపోయింది. నా పైకి తుక్కు చేసేస్తాడా? బ్రేక్ చెప్తా. నీకు ధైర్యం రా, నా బైక్ నీకు కుదుతావు. అనవసరంగా నేను ట్రాక్ మీద పెట్టాను గేసి. నా తప్పు ఉంది. ఆడదే నాదే. ఆడ బ్రేక్ అయినా అంత వేడి చేస్తుందా అంటే నేను పక్కన లేకపోతే ఇది పోయేటట్టు ఉంది. మమ్మే నేను గాల్లోకి ఎలా ఎగిరావా? మమ్మీ నన్ను వదిలే. ఎక్కడో కొడుతుంది సినా. అయిపోయింది ఈ రోజుతో. సుబ్బారావు సుబ్బారావు అయితే మన హాస్పిటల్కి తీసుకెళ్ళాడంట. బతికేసాం. చూడండి అసలు నొప్పిలు అయితే తట్టుకోలేకపోతుంది. షోల్డర్ ఎక్కువ నొప్పి వస్తుంది. బనీ వేసుకున్నాను. ఏమంటారు గైస్? గైస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు మనమైతే ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం కేటీఎంలో పడ్డాం. ఇది RC 390. ఎస్, కరెక్ట్లీ నేను చెప్పినట్టు RC 390 అయితే వచ్చేసింది రైట్. సో దీని ఇంకా అద్దరింది కదా. ఇంకా ఏం డిఫరెన్స్ ఉంది? సేమ్ అయింది. ఎందుకు నన్ను అందరూ అన్నారంటున్నారు? ఏంటిది బండి ఉంది? అయ్యి బాబాయ్ డ్రెస్ వేసుకోవడం మర్చిపోయిన. డ్రెస్ సరే కొత్త డ్రెస్ పడిపోయింది కదా. దాంతో ముందుకు. సో ఇంకా మా బ్రదర్కి వెళ్ళేచ్చా. అబ్బా ఎంత హెవీగా ఉందో. బట్ ఎక్కడ నడపడానికి మాత్రం చాలా సేపు ఉంది. ఇప్పుడు డ్రెస్ వేసుకోవడం. సో మన
RC390 ఇది వచ్చి అద్దరిపోయింది, లుక్ ఇస్తుంది. ఓకే, ఇంకా హెల్మెట్ పడదామా? దీనికి ఒక హెల్మెట్ ఇంతకు వీల్ చేసింది చూసారా? ఇది మన పోలీస్ మనలో చెప్తామా? వద్దులే, మళ్ళీ ఏదైనా మాకేంటి చూపిస్తాం నెక్స్ట్ అని మనం చూడకుండా జైలు వేస్తారు. మన సీఎం అని కూడా అంటే మనం పిఎం అని కూడా చూడకుండా జైలు వేస్తాం. అన్నీ వాళ్ళకే ఫస్ట్ చూపించారా ఎక్స్ట్రా పట్టడానికి. సో పార్ట్ 4 కూడా వస్తుంది. సీ నెక్స్ట్ డే, బాయ్. ఇన్ని పార్ట్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనకు రహస్యం తెలియదు, మన కూడా ఉండాలి కదా. ఆ రహస్యం ముందు మీకు తెలుస్తుంది ఎందుకు ఇన్ని పాటలు ఉన్నాయో. సీ యూ.